పాఠశాలలు 158 ఉన్నాయండి. హై స్కూల్స్ 218, మొత్తం టోటల్ 1371 పాఠశాలలు ఉన్నాయి. ఈ 1371 పాఠశాలలన్నిటికీ ఈరోజు ఎలక్షన్స్ ఎస్ఎంసీ ఎలక్షన్స్ జరిగినాయండి. చక్కగా జరిగినాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా మరి ప్రతి తరగతి నుండి 3 చొప్పున సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ సభ్యులందరూ కలిపి చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఎన్నుకోవడం కూడా ఈరోజు జరిగింది. అదేవిధంగా వాళ్ళ చేత ప్రమాణ స్వీకారాన్ని ప్రధానోపాధ్యాయులు చేయించారు. అదేవిధంగా మొదటి ఎస్ఎంసి సమావేశం కూడా ఈరోజు సాయంత్రం స్టార్ట్ అవుతుందండి. అదే అండి. అట్లాగే ఈ ఎస్ఎంసి ఎలక్షన్స్ కొరకు 1వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే తారీఖు మరి ఓటర్ లిస్టుని పెట్టడం జరిగిందండి ప్రతి పాఠశాలలో. 5వ తారీఖున అబ్జెక్షన్స్ ఉంటే వాటిని కూడా తొలగించి 5వ తారీఖు సాయంత్రం ఫైనల్ లిస్టు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే 8వ తారీఖు ఈ ఎస్ఎంసీ ఎలక్షన్స్ అనేవి సజావుగా సక్రమంగా జరిగినవండి. అందరూ ఎంఈఓలు, డివైఈఓలు, అదేవిధంగా సెక్టోరియల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక్కొక్క మండలాలకు కేటాయించుకొని ఆ మండలంలో పర్యవేక్షించి ముందుగానే ఆ గ్రామాలలో ఆ మండలాల్లో ఉన్నటువంటి సమస్యాత్మక విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని ఆ యొక్క విలేజ్కి సంబంధించినటువంటి పోలీస్ ప్రొటెక్షన్ పెడతాము. అలాగే ఎంఆర్ఓలకి చెప్పడము, ఎండిఓలకి చెప్పడము, సెక్టోరియల్ ఆఫీసర్స్ అక్కడే ఉండి ఎలక్షన్ అయ్యేదాకా ఇబ్బంది లేకుండా ఉండేదాకా మరి ఎలక్షన్ సజావుగా నడిపించడం జరిగిందండి. చాలా శుభసూచకం ఏంటంటే మన కృష్ణా జిల్లాలో మొత్తం 1371 పాఠశాలల్లోనూ కూడా చక్కగా ఈ ఎస్ఎంసీ ఎలక్షన్స్ అనేవి నిర్విఘ్నంగా సాగినవండి. సహకరించినటువంటి ముఖ్యంగా విద్యార్థుల పేరెంట్స్కి, అదేవిధంగా మా సెక్టోరియల్ స్టాఫ్, అట్లాగే మా ఏపీసీ గారు, అదేవిధంగా మా డివైఈఓలు, డిఈఓ గారు, ఎంఈఓ 1, 2 మరియు ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్.